ఫాలో వామ్మో 700 ఉండే పొద్దున 1300 మంది ఫాలోవర్లు అయ్యారు. లెన్స్ మందం కిడ్నీ దానం చేస్తుండు, కెమెరా మందం మతిన్ కిడ్నీ పెద్ద ఉంటుంది కదా, సో మతిన్ దానం చేస్తుండు. బట్ వెరైటీగా ఈ క్యాంపింగ్లో 3 సార్లు అయితే కామెంట్లను చదవబోతున్నా. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం రకరకాల ప్లేసుల్లో ఇప్పటి వరకు క్యాంపింగ్ అయితే చేసాము. బట్ ఈ వీడియోలో చాలా క్రేజీగా మనమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం ఈ జేసీబీలో. మీరు చూడొచ్చు గైస్, నా వెనకాల ఒక జేసీబీ అయితే ఉంది. దీంట్లో మనం ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు టోటల్గా 12 అవర్స్ స్పెండ్ అయితే చేయబోతున్నాము. ఈ 12 అవర్స్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్గా ఎందుకు ఉండబోతున్నాయంటే, మేమైతే గైస్ దాంట్లో నుంచి అడుగు కింద పెట్టకుండా 12 అవర్స్ అయితే స్పెండ్ చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ జేసీబీలో అయితే గైస్ మనం 12 అవర్స్ క్యాంపింగ్ అయితే చేసేద్దాం. గైస్, దిస్ ఈస్ అవర్ జేసీబీ. మనం జేసీబీలోకి రాగానే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు చూసినట్లయితే కింద మనకు క్లచ్ అయితే ఉండదన్నమాట. ఇది వచ్చేసి బ్రేక్ అండ్ ఇది వచ్చేసి యాక్సలరేటర్, ఈ రెండే రావడం జరుగుతుంది. అండ్ ముందుకు వెళ్ళడానికి మనకి ఇదైతే యూజ్ అవుతుందని చెప్పాడు. సో ఇది ముందు కన్నట్లయితే ముందుకు వెళ్తుంది, వెనక కన్నట్లయితే వెనకకైతే రావడం జరుగుతుంది. ఇది స్టీరింగ్ అండ్ ఇది లైట్స్ వైపర్ కంట్రోల్. ఇది ఇటు చూడవచ్చు, దీంతో అయితే అన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ గేర్ వచ్చేసి ఇది, దీంట్లో 4 గేర్లు ఉంటాయి. అండ్ క్లచ్ వచ్చేసి గైస్ ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే మనకు బ్యాక్ సైడ్లో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది క్లచ్. సో చాలా ఈజీ, దీన్ని క్లిక్ చేసి మనం ఏ గేర్ కావాలనుకుంటే ఆ గేర్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆయిల్ స్టాపర్ అని చెప్పిండు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గైస్ మనకైతే ఫ్రంట్ సైడ్లో దాన్ని మనకు ఆపరేట్ చేసుకోవడానికి అనమాట. మనం దీన్ని యూజ్ చేసి లోడ్ అన్లోడ్ పైనకి కిందికి అయితే మనమైతే దీన్ని వాడి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 2 లివర్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకు కింద హైడ్రాలిక్స్ ఉంటాయి 2, వాటిని కిందికి పైన కనడానికి. వీటిని కిందికి అన్నట్లయితే అవి పైనకు వస్తాయి, వీటిని పైన కన్నట్లయితే అవి కిందికి వస్తాయి. సో ఇక్కడిది లెఫ్ట్ సైడ్, ఇక్కడిది రైట్ సైడ్, మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 వచ్చేసి బ్యాక్ సైడ్లో మనకు తొట్టి ఉంటుంది కదా, సో దీన్ని ఆపరేట్ చేయడం కోసం కంప్లీట్గా ఈ రెండింటిని యూజ్ అయితే చేస్తారు. ఒకటి వచ్చేసి గైస్ ఫ్రంట్లో తొట్టి కోసం అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ సైడ్లో మూగానికి లెఫ్ట్ రైట్ దానికోసం అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఎట్లా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకు దీన్ని లాక్ చేయాలి, ఇది మొత్తం అటు ఇటు కదలొద్దు ఎగరొద్దు అనుకుంటే దీన్ని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్లో ఉన్న ఈ తొట్టి ఏదైతే ఉందో దీన్ని మొత్తం లాక్ అయితే వేయచ్చు. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని మేమే ప్రిపేర్ అయితే చేసుకోబోతున్నాము. సో దానికోసం అన్ని ఐటమ్స్ కాకుండా కావాల్సిన కొన్ని ఐటమ్స్ని మాత్రమే జేసీబీలోకి తీసుకుంటున్నాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి క్యాంపింగ్లో 4 అయితే క్యాంపింగ్ చేసేవాళ్ళం, నేను, మతిన్, అన్నయ్య, కిట్టు. బట్ ఈ క్యాంపింగ్లో ఒక కెమెరామెన్ అన్నయ్య వచ్చేసి బయటనే ఉంటున్నారన్నమాట. మేము 3 మాత్రమే దీంట్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే కెమెరా ఫుటేజెస్ని బాగా క్యాప్చర్ చేయడానికి కావచ్చు, లేదా మాకు ఏదైనా ఐటమ్స్ కావాలంటే అందియడానికి కావచ్చు, బయట ఒకరు ఉండాలి. కాబట్టి అన్నయ్య అయితే ట్రాక్టర్లో ఉంటుండో అండ్ నైట్ ట్రాక్టర్లోనే పడుకుంటాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు ఎక్కడికి. సో ఇప్పుడైతే సామాన్ అన్నింటినీ జేసీబీలోకి షిఫ్ట్ చేద్దాం, మాకు ఏమేమి కావాలో వాటన్నిటి. Hey Google, what is the time now? It's 6:46 p.m. గైస్, టైం వచ్చేసి 6:46 అయితే అవుతుంది. అండ్ రేపు మార్నింగ్ 6:46 వరకు మేమైతే, అంటే 6:46 అంటే 6:50 అనుకోండి, పైన ఎక్కేసరికి 4 నిమిషాలు అవుతుంది. రేపు మార్నింగ్ 6:50 వరకు మేమైతే ఈ జేసీబీ పైన 12 అవర్స్ స్పెండ్ అయితే చేయబోతున్నాము. సో ఇప్పుడు మేము 3 పైనకి వెళ్తున్నాం, 12 అవర్స్ దానిపైన స్పెండ్ అయితే చేస్తాం. చలో చలో చలో.
ప్రజెంట్ వచ్చేసి మేమైతే ముగ్గురం సెటిల్ అయిపోయినాం జేసీబీ మీద. అండ్ మనం మతిన్ అయితే నా ఛార్జ్ తీసుకుంటూ నేను మతిన్ ఛార్జ్ తీసుకున్నా. ఏంటంటే నేను ఇప్పుడు నీళ్ళు అయితే అందిస్తా కిట్టుకు. మతిన్ వచ్చేసి కూరగాయలు కోస్తుండు లోపల. కిట్ వచ్చేసి ఎప్పటిలాగానే మన మాస్టర్ చెఫ్, మీకు అందరికీ తెలిసిందే. అండ్ కిట్ రకరకాల అన్ని ఐటమ్స్ అయితే ఉండబోతుండు. ఫస్ట్ చాయ్తోనైతే కోర్స్ స్టార్ట్ అవుతుంది. కిట్టు ఫస్ట్ చాయ్ చేసి అండ్ ఇలా నీళ్ళు పోసి మతిన్ కూరగాయలు కోతారట. జేసీబీ పైన అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము చేయాలని చెప్పేసి. బట్ ఈరోజు అయితే జేసీబీ దొరికింది అండ్ ఫైనల్గా క్యాంపింగ్ అయితే చేస్తున్నాము. అండ్ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ బాగుంటే, అంటే నేను ఎప్పుడూ చెప్తా లైక్ టార్గెట్ అయితే ఏం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకుంటే లేదు. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ మంచిగా వచ్చినట్లయితే నెక్స్ట్ ఇదే జేసీబీలో 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ చాయ్ తయారు చేస్తుంది కిట్టు. లారీ అంటేనేమో అనుకున్నా. లారీ రసం చేద్దాం. సపోర్ట్ మంచిగా వస్తే చేయొచ్చు. లారీ ఏంది, మనము హెలికాప్టర్ రసం చేద్దాం అంటాడేమో అనుకున్నా. అది ఆల్రెడీ మీగడ ఉందట దాంట్లో, విత్ మీగడ. దాని మీద రాసి ఉంటుంది చూడు, విత్ అని చెప్పేసి రాసి ఉంటుంది చూడు. పెరుగు పోతుంది జింగిడ. చాయ్ ఏనికి మన కిట్టు వచ్చేసి పెరుగు ప్యాకెట్ తీసుకున్నాడు. పెరుగుతో చాయ్ చేస్తుండు. చూడు మళ్ళీ పెరిగే పోసావు. దాని మీద రాసి ఉంటుంది చూడు మిల్క్ అని. MILK మిల్క్ స్పెల్లింగ్ అని పెట్టు. ఏదేమైనా మా టీంలా జర ముగ్గురం ఉండి జర ఇద్దరు ఉంటే వచ్చే ఫన్ తక్కువనే. మొత్తం టీం వాళ్ళు అందరం నలుగురు ఉన్నాం అనుకో, ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. నిన్న దాకా కిట్టుకు ఎగ్జామ్స్ ఉండి రాలేదు. సో ఇప్పుడు కిట్టు వచ్చింది కదా, మొత్తం ఎంజాయ్మెంట్ ఉన్నది. మతిను పాపం లోపల ఒక్కడే పని చేస్తా ఉన్నాడు కదా. ప్రతిసారి ఏముంది వాటర్ క్యాన్ పట్టుకొని కూర్చును, నీళ్ళు కానీ నీళ్ళు వంచి ఇచ్చు. ఈసారి పని చేస్తుంది కదా, కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతుండు. మతిన్ కోసం అయితే గైస్ ఒక లైక్ వేయండి, అలాగే మతిన్ పేరు కామెంట్ అయితే వేయండి. కూరగాయలు కోస్తున్న మతిన్ కోసం ఒక లైక్ వేయండి. పోయినసారి క్యాంపింగ్స్ వరకు మనమైతే టాటా గోల్డ్ చాయ్ పత్తని అయితే వాడినాము. బట్ కిట్టు వచ్చేసి స్పెషల్గా మన మెయిన్ చెఫ్ రెడ్ లేబుల్ చాయ్ పత్తా కావాలని చెప్పింది అనమాట. అదే తెప్పించినాం ఇప్పుడు. సో దాన్ని ఒకసారి వాడి చూద్దాం, దాని టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. గైస్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ __ అని చెప్పేసి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. నాకు దాని గురించి అంత ఐడియా లేదు, కానీ క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మన ఛానల్ పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. నాకు 2-3% అయితే కాంటాక్ట్ అయ్యారు, డబ్బులు అడిగారు, అది ఇది అని చెప్తారు. సో మీరు ఎటువంటి ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లను తెలుగు ఎక్స్పెరిమెంట్స్ నేమ్తో ఉంటే ఫాలో అయితే అవ్వకండి. డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పేజ్ అయితే నేను మీకు లింక్ ఇస్తా, దానిపైన క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ రీల్స్ కానీ మెయిన్ వీడియోలు కానీ కొన్ని మేము చేసే ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోలు కానీ పోస్ట్ అయితే చేస్తా. సో అక్కడ మీరు చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇప్పటివరకు మీరు ఫాలో అవ్వకుంటే ఫటాఫట్ వెళ్ళి ఫాలో అయితే కాండి ఇన్స్టాగ్రామ్ని. అదే పని. బాగానే వస్తుంది తెలుగు అని, కొట్టంగానే వస్తుంది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని మీరు టైప్ చేసినా సరే సాయి కృష్ణ అని ఉంటుంది పేరు. సో దానిపైన క్లిక్ చేయండి, లింక్ ఇస్తా కదా అంతే. ఎందుకని లింక్ మీద క్లిక్ చేసి ఫాలో. వామ్మో 700 ఉండే పొద్దున 1300 మంది ఫాలోవర్ అయ్యారు. 97 రీల్స్ ఏంది. ఇగో మొన్న పెట్టిన రీలు 2,27,000, నిన్న పెట్టిన రీలు 4 లక్షలు, ఈరోజు పెట్టింది 97,000. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ జల్వాయే, మొత్తం ఘోరంగా అయిపోతున్నాయి రీల్స్ అన్ని. రోజు అప్లోడ్ చేయాలి రీల్స్ దీంట్లో. ఇప్పుడు భూమ్ అన్నట్టున్నది. గైస్ మీ సపోర్ట్ ఇదే విధంగా ఉన్నట్లయితే మనం చాలా తక్కువ టైంలో ఇన్స్టాగ్రామ్ పేజ్తో బూమ్ అని లేపేయచ్చు, వెరిఫై అయితే అయిపోవచ్చు. సో ఫటాఫట్ ఇంకా ఫాలో కానోళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫాలో అయితే కండి. మొత్తం 10K అయిపోవాలి ఇక. చాయ్ గరం రెడీ అయిపోయింది. అండ్ ఎండాకాలం ఇప్పుడు మార్చి వచ్చింది, అయినా సరే చల్లగానే ఉంది. మన ఉడకపోసినట్లేదు కదా మతిన్, చల్లగానే వస్తుంది. చాయ్ తాగితే కొద్దిగా సెట్ అవుతుంది. నాకు ఇడిగే అంత గొంతులో మొత్తం ఎటో ఉంది. సో మన కిట్టు ఇలా కొత్త చాయ్ పత్తతో చాయ్ చేసిండు.
పొద్దుగాటి వరకు మరి మాటనే బంద్ అవుతుందో మూత మూత ఏమవుతుందో చూడాలి. ఏ ఇన్స్టాగ్రామ్లో 1000 మంది ఫాలోవర్స్ అయ్యారు. మొన్న ఉందా లేదా కిట్టు మధ్యలో సప్ప కూర్చో ఉండదా దేలే కదా, అగ్గులు ఉంటే మంచిగా దాని మీద వేస్తే మంచి లేయర్స్ కోసి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు చెప్పాను కదా నేను, మనం ఇప్పికి షిఫ్ట్ అయిపోయామని చెప్పేసి. అండ్ ఈరోజు ఈ క్యాంపింగ్లో కూడా ఇప్పే తినబోతున్నాము. పచ్చిదే ఒక ఇప్పి మొత్తం తినేటట్టున్నాడు, తింటూనే ఉన్నాడు ఇప్పినప్పటి నుంచి. ఎంజాయ్. పచ్చి అంత మంచిగా ఉందా? ఇంత ఎక్స్పెన్సివ్ జేసీబీలో మనం క్యాంపింగ్ వేస్తున్నాం కాబట్టి ఆషామాషిగా అయితే కాదు, ఎందుకంటే చిన్న ఏదైనా అయినా కానీ ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా మనమే తీసుకొచ్చినాం. చిన్న లెవెల్లో ఏదైనా అయితే దీంతో ఆరామ్సే మనం ఆపేయచ్చు, అందుకనే ఉండాలని తీసుకొచ్చినాం. పక్కకైతే పెట్టిరు మన వాళ్ళు, చెప్పలేదు మీకు చెప్తున్నా నేను. సో ఫైర్ పెట్టిన ప్రతి ప్లేస్లో దీని అయితే క్యారీ చేస్తున్నాం మేము ఖచ్చితంగా. ప్రతి క్యాంపింగ్లో మనము ఒకేసారి మాత్రమే కామెంట్స్ చదువుతున్నాం కదా, బట్ వెరైటీగా ఈ క్యాంపింగ్లో 3 సార్లు అయితే కామెంట్లను చదవబోతున్నా. సో చాలా మట్టుకు కవర్ అయితే చేయలేను, బట్ కొన్ని కామెంట్లు అయితే ఖచ్చితంగా కవర్ చేస్తే దాంట్లో మీది కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మనం కార్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేసాం కదా, ఫస్ట్ దానికి సంబంధించిన కామెంట్ని అయితే చదువుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఫస్ట్ అడిగిన కామెంట్ ఏంటి అంటే, మీరు 24 అవర్స్ అయితే క్యాంపింగ్ చేశారు కార్లో, బట్ టాయిలెట్ అండ్ లాట్రిన్ వచ్చేసి ఎలా వెళ్ళారు అని అయితే చాలామంది కామెంట్ చేసారు. నేను చాలాసార్లు మీకైతే చెప్తా గైస్, వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అని చెప్పేసి. 30 మినిట్స్ తర్వాత మేబీ ఒక సైడ్ మతిని ఉన్నాడు, ఒక సైడ్ నేనున్నా, మేమైతే అదే పని ఆనిస్తున్నాం అనమాట. 30 మినిట్స్ తర్వాత క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక అది ఒక్కటే వచ్చింది కాబట్టి అది ఒక్కటే ఆనించేసినాం. అండ్ మీరు చూడండి వీడియోలో కారం నుంచి తీయకుండానే పోసినాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వెంకట కార్తిక్ అన్న ఐ లవ్ యూ అయితే కామెంట్ చేసిండు. సో ఐ లవ్ యూ టూ బ్రో. లవ్ యూ టూ. నెక్స్ట్ ఫన్నీ మీమ్స్, బిగ్గెస్ట్ కాఫీ పూల్ చేయండి అని అయితే కామెంట్ చేయడం జరిగింది. చేద్దాం, స్విమ్మింగ్ పూల్ దొరకలేదు, పక్కా చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టాప్ కామెంట్ అని చెప్పుకోవచ్చు, 369 లైక్స్ అయితే రావడం జరిగింది ఆ కామెంట్కి. అదేంటి అంటే, అన్న మీ హోమ్ టూర్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. సో హోమ్ టూర్ వచ్చేసి ఆఫ్టర్ 1 మిలియన్ కంప్లీట్ అయిన రోజే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో 1 మిలియన్ కంప్లీట్ కావాలి ఫటాఫట్. ఆఫ్టర్ 1 మిలియన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎన్ శ్రీనిత్ రెడ్డి డ్రాయింగ్ అకాడమీ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ రాజు గొట్ల, హాయ్ బ్రో వీడియోస్ ఫుల్ కామెడీగా ఉన్నాయి, థ్యాంక్ యూ. నెక్స్ట్ పండు మను, హాయ్ బ్రో. తెలుగు అడ్వెంచర్ కింగ్, ఫైనల్గా 24 అవర్స్ స్టార్ట్ చేసిరు మావా, లవ్ ద వీడియో. 54 లైక్స్ అయితే వచ్చినాయి ఈ కామెంట్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ సాయి కుషాల్ నాయుడు, సూపర్ క్యాంపింగ్ అన్న, హోమ్ టూర్ చేయన్న. థ్యాంక్ యూ సో మచ్. హోమ్ టూర్ 1 మిలియన్ తర్వాతనే వస్తుంది మనకు. నెక్స్ట్ టీమ్ ఎంటర్టైన్మెంట్ జంక్షన్, హాయ్ అన్న, ఇంకో ప్రాంక్ వీడియో చేయండి ప్లీజ్ అన్న. చేద్దాం. నెక్స్ట్ అమాస రాకేష్, కిట్టు అన్న కావాలి వీడియోస్లో. ఎగ్జామ్స్ అయితే ఉండే కిట్టుకు, సో ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పటి నుంచి ప్రతి వీడియో కనిపిస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ టీజీఎఫ్ఎఫ్ సాయి, హోమ్ టూర్ చేయి ఆఫ్టర్ 1 మిలియన్. మిస్టర్ గనీ కింగ్ చాంప్ బ్రో, అర్థం కాలేదు నాకు. అక్షయ్ బబ్లు డైనో వైటీ గేమర్స్ బ్రో, ఈ ఎక్స్పెరిమెంట్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెరిమెంట్ కాదు క్యాంపింగ్. నెక్స్ట్ వై మణితేజ ఎఫ్ఎఫ్ మ్యాక్స్, హాయ్ అన్న, హాయ్ బ్రో, హాయ్. బి యశ్వంత్ రెడ్డి, కేటీఎం డ్యూక్ 390 టాప్ స్పీడ్, చాలా వీడియోస్లో కామెంట్ చేస్తుండు. యాక్చువల్లీ మా దగ్గర కేటీఎం బైక్ అయితే లేదు, సో చూద్దాం ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అరేంజ్ అయితే టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ మన దగ్గర ఇప్పుడైతే లేదు, బైక్ దొరకనే ఖచ్చితంగా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సాయి చరణ్ దోసరప్పు, సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మనీత్ గేమ్ ప్లే 30 అవర్స్ చేయమంటుండు, చేద్దాం, ఇన్ ఫ్యూచర్లో చేద్దాం. 24 అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 30 అవర్స్ కాదని 48 అవర్సే ప్లాన్ చేద్దాం. మంచు, హాయ్ అన్న, తిన్నావా, ఏం చేస్తున్నావు? కామెంట్ చదువుతున్నా, నేమ్ రిప్లై చేయాలి దీనికి. కామెంట్ చదువుతున్నా. హెడ్ షాట్ ఎఫ్ఎఫ్ తెలుగు గేమర్, అన్న మీరు కార్లో ఉంటే డ్రోన్ షాట్ ఎలాగా తీశారు? కారు మనం లోపల ఉన్నా కానీ డ్రోన్ అయితే మనం లేపొచ్చు, విండోలో నుంచి బయట పెట్టి లేపితే లేస్తుంది, ప్లస్ మళ్ళీ వచ్చి మన హ్యాండ్లో అయితే ల్యాండ్ అవుతుంది, ఆరామ్సే లేపొచ్చు కార్లో నుంచి. బజ్జీస్ బ్రో, జోలో చిప్ తిని 1 అవర్ వాటర్ అండ్ ఏవి తాగకుండా ఉండండి, చచ్చిపోదాం బ్రో ఏం తాగకుంటే. బనోద్ కుమార్, కింద మీద ఊపు మా సాయన్న తోపు, 49 లైక్స్ ఉన్నాయి దీని మీద, థ్యాంక్ యూ సో మచ్. చిన్న జేవి అండ్ లవ్ ఫ్రమ్ సిద్దిపేట్, థ్యాంక్ యూ బ్రో.
సో మిగిలిన కొన్ని కామెంట్స్ అయితే గైస్ తర్వాత చదువుదాం. కిట్టుకు మ్యాగీలో టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు వేస్తే అంతేటో ఆమా అనిపిస్తుందట. అందుకోసమే ప్లెయిన్ తింటుండు, ప్లెయిన్ తయారు చేసుకొని సైడ్కి పెట్టుకుండు. మా కోసం అయితే అవన్నీ వేస్తుండు. కిట్టు ఇవన్నీ నీకు ఎందుకు తినబుద్ధి కాదు? అవన్నీ అవన్నీ నాకు డిస్టర్బెన్స్ అవుతుందట తినేటప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు వస్తే. నువ్వు మటన్ చికెన్ తినవా? ఇక అందులో అంటే కాదు, మటన్ చికెన్ తినవా? తింటానా అలా ముక్కలు వస్తే డిస్టర్బెన్స్ కాదా? అందులో అంటే జర ఆ. ఏంటంటే ఉడుకుతాయి గుమగుమలాడే ఇప్పి వచ్చేసి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఇప్పి అయితే తింటాం. అండ్ మీరు అనుకుంటారు కావచ్చు కెమెరా వెనకాల ఉన్న అన్నకి ఎట్లా ఇస్తారు వీళ్ళు మ్యాగీ చాయ్ అని చెప్పేసి. ఏమి ఇస్తారని ఇవాళ కెమెరామెన్ క్యాంపింగ్లో యాజ్ ఏ పార్టిసిపెంట్ కాదు కాబట్టి ఏమి ఇవ్వం. ఇప్పి వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు కిట్టు అయితే సర్వ్ చేస్తుండు. ఫటాఫట్ ఇప్పి తినేద్దాం. క్యాంపింగ్లో యాజ్ ఏ పార్ట్ కాదు అని కానీ అన్న వచ్చేసి ఎందుకో తినా అంటుండు. కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు, బట్ తినడట. దీపావళి వరకు కొత్త కెమెరా కొనాలన్నది మన ప్లాను. దాంట్లో భాగంగా సగం కిడ్నీ అంటే లెన్స్ మందం కిట్టు కిడ్నీ దానం చేస్తుండు, కెమెరా మందం మతిన్ కిడ్నీ పెద్దగా ఉంటుంది కదా, సో మతిన్ దానం చేస్తుండు. సో దీపావళి ముందు ఒకడైతే కొనాలి ఇక కెమెరా. ఎడిపోతాను టాయిలెట్ అడిగి వెనక పోతుంది. బ్యాగ్ తీసుకోండి మళ్ళీ వస్తాను. బ్యాగ్ వద్దు నాకు, నాకు నీ కిడ్నీ కావాలి. పోసి వస్తాను నమ్మన్నా. బ్యాగ్ తీసుకోవాలన్నా. బాగా వస్తుందా? బాగా వస్తుందా? ఈ దారం కట్టుకో. బేటింగ్లో పోయాటవుగా. ఏ బ్యాండ్ తయారవుతుందా? ఏదో ఒకటి కిట్టు సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే అబ్దుల్ రెహమాన్ భాయ్ తరపు నుంచి, హాయ్ బ్రో, సూపర్ బ్రో, 24 hours కార్లో కూర్చున్నారుగా బ్రో, బ్యాక్ పెయిన్ వచ్చిందా? ఈసారి ఇలాంటివి చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ప్రికాషన్స్ తీసుకొని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మనం 48 hours చేస్తే తీసుకుందాం ప్రికాషన్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోడల్ రూపీస్ తరపు నుంచి, అన్న 24 hours జేసీబీలో జేబీఎస్ అని పెట్టిండు, బట్ ఇంటెన్షన్ జేసీబీ కావచ్చు, జేసీబీలో చేయన్న అనేది కామెంట్ చేసిండు. సో 12 hours ఆల్రెడీ వేస్తున్నాము. అండ్ దీనిపైన మేము చెప్పిన టార్గెట్ మీరు కంప్లీట్ చేసినట్లయితే 24 hours కూడా కంప్లీట్ అయితే చేద్దాం దీంట్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హర్ష కరాటే గేమర్ వ్లాగ్స్ తరపు నుంచి, అన్న కిట్టు వేర్ ఈస్ ప్లీజ్ 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 మై ఫస్ట్ కామెంట్ ప్లీజ్ ఓన్లీ 1 రిప్లై గివ్. సో కిట్టు వచ్చేసి నేను చెప్పు ఎటువైనావు? గంట దింపుతున్నా. ఎటువైనా అడిగిండు. ఎగ్జామ్స్ ఉండదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సైక్లిస్ట్ మిన్ను, అన్న ట్రైన్లో 12 hours క్యాంపింగ్ చేయండి అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ట్రైన్లో ఎటన్నా జర్నీ చేసినప్పుడు ట్రై చేద్దాం. పర్టికులర్గా మనకు ఒక దగ్గర ట్రైన్ డబ్బా దొరికితే బాగుంటుండే. మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉంటే కామెంట్ చేయరు, అక్కడికి వచ్చి క్యాంపింగ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 21 likes అయితే వచ్చినాయి. అదేంటంటే భయ్యా ఒక డౌట్ ఉంది, కార్లోనే 24 hours క్యాంపింగ్ చేశారు కదా, ఇంటర్వెల్కి ఎలా వెళ్ళారని చెప్పేసి ఆల్రెడీ చెప్పినాయి కదా. సో 32 minutes తర్వాత చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ డీజే నాని, బ్రదర్ క్యాంపింగ్ వీడియోస్ ఎక్కువగా తీయండి అయితే కామెంట్ చేశాడు. సో క్యాంపింగ్ వీడియో వచ్చేసి ఓన్లీ ఒకటే వస్తుంది వీక్కి, మన మంత్లీ 4 అయితే వస్తాయి అన్నమాట. ఎక్కువగా తీయొచ్చు అంటే, బట్ మన షెడ్యూల్ ఉంది కాబట్టి వీక్లీ సండే రోజు ప్రతి సండే మార్నింగ్ 7 AM అయితే ఒక క్యాంపింగ్ వస్తుంది. సింగిరి శివప్రతాప్, ఓహో సూపర్ సాయి బ్రో, దోశ ఛాలెంజ్ చేయండి అని చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తుండు. ఏదో 5 feet దోశ దొరుకుతుందట, అది తీసుకొచ్చి ఛాలెంజ్ చేయమంటుండు. కానీ మా దగ్గర చాలా ప్లేసుల్లో ఎంక్వైరీ చేసినాం, ఆ 5 feet దోశ ఎక్కడ దొరకడం లేదు. సో ఇంకెక్కడ దొరికే ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ అయితే చేస్తాం తప్పకుండా, వస్తా త్వరలోనే.
ప్రజెంట్ అయితే వస్తుంది, ఎట్లా పోవన్నా అని ఆలోచిస్తున్నా. గడువు గడిపోతాను, ఇడికే పోతలేను. స్వెటర్ వేసుకుంటావా? ఉండదన్నా స్వెటర్ ఉన్నది కదా, తిన్నాక వేసుకుంటా. నువ్వు వణుకుతావు. నీళ్ళు చేతులు కిట్టుకొని నీళ్ళు పోయిర్రా. ఈ క్యాంపింగ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే డిన్నర్ చేసినాము అండ్ సెకండ్ టైం ఛాయ్ అయితే తాగబోతున్నాము. చాలా అంటే చాలా చలిగా ఉంది. సో ఛాయ్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ కొద్దిసేపు దీంట్లో పడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఒకరు ఈడ, ఒకరు కింద పడుకోవాలి, ఒకరు కుర్చీగా. ప్లేస్ చేంజ్ చేసుకుందాం, ఇంటర్చేంజ్ చేసుకుందాం కొద్దిసేపు. వచ్చేసి 10:38 అయితే అవుతుంది. ప్రజెంట్ ఎవ్రీథింగ్ డన్. చాయ్ తాగినాం 2 సార్లు, మ్యాగీ తిన్నాం, అంటే ఇప్పి తిన్నాం. నెక్స్ట్ మా ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం. యాజ్ యువర్ విష్. నేను మతిన్ అండ్ కిట్టు జేసీబీలో పడుకుంటున్నాం. అన్న వచ్చేసి ట్రాక్టర్ ట్రాలీలో పడుకుంటుండు. సో ఇక్కడ టెంట్ వేసుకుంటుండు, మీరు కూడా వచ్చి ఆరామ్సే కుల్ల పడుకుంటాడు. ఎంజాయ్ పండగ. ఇప్పుడైతే మనం జేసీబీ లోపలికి వెళ్దాం అని కాసేపు పడుకుందాం. టెంట్ అయితే రెడీ అయిపోయింది, నేను కూడా కొద్దిసేపు పడుకుంటా. ఈరోజు ఈ టెంట్ అంతా నా కోసమే. వాళ్ళందరూ అక్కడ పడుకుంటారు, నేనైతే టెంట్లో అయితే పడుకుంటున్నాను. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. అండ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. రాత్రంతా ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటే అంటే అసలు దీంట్లో ఎక్కడ పడుకోవస్తలేదు, అసలు కూర్చోవడం కూడా ఇబ్బందిగానే ఉంది. అండ్ ఈ గ్లాసులు క్లోజ్ చేసే సిస్టమ్ వచ్చేసి రాత్రి అయితే అర్థమైంది. అయినా సరే ఇక్కడ కింద గ్లాస్ బ్రేక్ అయి ఉంది కాబట్టి మొత్తం గారంతా లోపలికి వస్తూనే ఉంది. నెత్ అంతా పట్టింది, సరిదైంది, మొత్తం గొంతంతా ఖరాబ్ అయిపోయింది ఒక్క నైట్ దీంట్లో స్టే చేసినందుకే. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది గాయస్. ఈ అర్ధగంట మనకు 6:30 నుంచి 7 వరకు అంటే హాఫ్ అన్ అవర్ ఎలా గడుస్తుందో కానీ వీళ్ళని తొందరగా దీని నుంచి బయటకు దిగాలని అనిపిస్తుంది. అయ్యో ఇటు చూడవచ్చు మీరు, ఎవ్వరు పడుకోలేదు దీంట్లో లోపల. మధ్యన వచ్చేసి కొద్దిసేపు పడుకోని అనుకుంటా, ఎందుకంటే కంఫర్టబుల్ ఉండదు కాబట్టి. మేమైతే ఇద్దరం 1 గంట సేపు పడుకోలేదు. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మేము స్ప్రెడ్ చేసిన మొత్తం చెత్త ఉంది కదా ఇక్కడ, ప్లేట్లు తిని అవి వారేసినాం, అదంతా క్లీన్ చేసేసి అంటిపెట్టి ఆ తర్వాత అయితే ఇక్కడ నుంచి మూవ్ అయ్యాం. Hey Google, what is the time now? It's 6:52 a.m. గైస్ టైం వచ్చేసి 6:52 అయితే అవుతుంది. సో అఫీషియల్లీ మన 12 అవర్స్ ఛాలెంజ్ జేసీబీలో కంప్లీట్ అయితే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేమైతే కిందికి వెళ్ళొచ్చు. అండ్ గైస్ చెప్తున్నా, ఇప్పటి వరకు మేము ఎన్ని క్యాంపింగ్స్ చేసాము, ఎన్ని ఛాలెంజెస్ చేసామో వాటన్నింటిలో హార్డెస్ట్ ఛాలెంజ్, హార్డెస్ట్ క్యాంపింగ్ ఏదైనా ఉంది అంటే గైస్ అది వచ్చేసి ఇదే. ఎందుకంటే 1% కూడా కంఫర్టబుల్గా లేదు. లోపల సీట్లో కూర్చున్న మధ్య ఒక్కడే ప్రాపర్గా నిద్రపోయిండు. మేమైతే ఒక 1 అవర్ కూడా నిద్రపోలే కావచ్చు, మామ ఉండే లోపల. అండ్ చలి వల్ల మొత్తం కోల్డ్ అయితే అయింది, నెత్తి మొత్తం దిమ్ అంటుంది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు క్యాంపింగ్. ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ అయితే చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 10K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ దీంట్లోనే 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ క్యాంపింగ్తో లేదా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.